మొదటి ఉత్తరం చూద్దామండి. రాధా వైజాగ్ నుంచి రాస్తున్నారు. లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అంటే అర్థమేంటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. తాండవం అంటే ఈశ్వరుడు చేసేటటువంటి నాట్య విశేషం అని అందరికీ ఒక అర్థం మనసులో రూఢి అయి ఉన్నది. శివతాండవం అన్న పేరు. లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అంటే ఈశ్వరునిలాగా నాట్యం చేస్తుందా అన్న ఊహ. నృత్యము లాస్యము అని నాట్య విన్యాసాదులలో ప్రధానమైనవి 3: నృత్యము లాస్యము. ఈ మూడింటికి భిన్నమైనది, సంగీత ధ్వనులతో ఇతర పరికరాలతో సంబంధం లేనిది, ఆనందాన్ని ప్రకటించేది, గాన రసావిష్కరణతో ఎటువంటి సంబంధము లేనటువంటిది, మనోసంబంధితమైనది తాండవము. ఈ తాండవము లక్ష్మీదేవి అన్న అర్థంలో ఏమిటి అంటే ఆనందాన్ని మనకు అందిస్తున్నది అని అర్థం. ఆ ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవి తాండవిస్తుంది. దీని అర్థం ఏమిటి అంటే ఆ ఇంటిల్లిపాది కూడా మనస్సుతో గంతులు వేస్తూ ఉంటారు, ఆనందంగా ఉంటారు అని అర్థం. అంతేగాని ఇంటిల్లిపాది నాట్యం చేస్తూ ఉంటారు, ఎవరి మానాన వాళ్ళు గంతులు వేస్తూ తిరుగుతూ ఉంటారు, ఇలా కాదు అర్థం. అక్కడ ఆ ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటారు అని అర్థం. రెండవ లౌకిక అర్థంగా కూడా ఆ ఇంట్లో సంపదలు, ధనరాశులు, మణులు, మాణిక్యాలు, రత్నాలు కుప్పలుగా రాశులు పోసి ఉంటాయి, కట్టలుగా నోట్లు ఉంటాయి, ఇలా కూడా అర్థం తీసుకోకూడదు. లక్ష్యతే రౌచ్యార్థే లక్షణార్థే అని మనం లక్ష్మీ శబ్దాన్ని విచారణ చేస్తే అక్కడ లక్షణంగా సలక్షణంగా ఆనందాన్ని కలిగించేది అనే అర్థమే తీసుకోవాలి. లక్ష్యార్థే లక్షణార్థే. లక్ష్యం ఏమిటి? ఆనందమే. ఎవరి దగ్గరైతే ఈ లోకంలో ఉండే డబ్బంతా ఉంటుందో, ఎవరి దగ్గరైతే ఈ లోకంలో ఉండేటటువంటి శక్తి అంతా కూడా కేంద్రీకరింపబడి ఉంటుందో, ఎవరి దగ్గరైతే ఈ లోకంలో ఉండే వాక్య ప్రపంచమంతా కూడా వాడి దగ్గరే కూడి ఉంటుందో స ఏషః, అటువంటి వాడికి కలిగేటటువంటిదే మానుషానందము అని చెప్పినటువంటి వేదం. ఆ మానుషానందానికి క్రమంగా బృహస్పతి, ఇంద్ర ఇత్యాదులుగా అన్నీ చెప్పి రసో వైసః రసగృహ్యేవాయం లబ్ధ్వానందీ భవతి అని వివరించి బ్రహ్మానందము అని చివరకు వర్ణిస్తుంది. అటువంటి బ్రహ్మానందమే తాండవ శబ్దానికి ప్రతీక. నటనం ఆడేటటువంటి ఈశ్వరుడిని చూస్తే మనకు ఆనందం కలుగుతుంది. చీకటి అనే రాక్షస స్వరూపం ఆ ఈశ్వర పాదముల కింద పడి లజఘట్టనంలో విఘట్టితమైపోతుంది. మిగిలేదంతా కూడా ఆనందమే కదా. మనిషికి విషాదం లేకుంటే ఆనందమే మిగులుతుంది. లోకంలో చీకట్లు లేకపోతే వెలుగులే మిగులుతాయి. ఇంట్లో లక్ష్మి తాండవం చేస్తున్నది అంటే ఇంటిల్లిపాది ఆనందంగా ఉన్నారు అని అర్థం. అంతేగాని డబ్బు గలవాళ్ళు అని అర్థంగా మనం తీసుకోకూడదు. సంతోషంగా ఉంటారు, అందరూ కోరుకోవాలి కూడా. లోకా సమస్తాః ఆనందమయంగా ఉండాలి.